హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారిని ప్రొడ్యూసర్స్ బ్యాన్ చేయబోతున్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి ఎగ్జాంపుల్గా సీఎం రేవంత్ గారితో మీటింగ్ తర్వాత కొంతమంది సినిమా వాళ్ళు బయటకు వచ్చేసి అల్లు అర్జున్ గారినే విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ గారిదే తప్పు అని అంటున్నారు. ఎగ్జాంపుల్ సురేష్ బాబు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలా కొంతమంది. అంటే వీళ్ళు ఇంత సడన్ చేంజ్ రావడానికి గల కారణం ఏంటి? అల్లు అర్జున్ గారినే తప్పు అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మీరేం చెప్తారు దీనిపైన? తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్దే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. బట్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు, తర్వాత డైరెక్టర్లు, హీరోలు అందరూ వెళ్ళి కలిశారు. దాదాపు 44 మంది 45 మంది సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వెళ్ళి కలిశారు. సో అంటే ఒక రకంగా వాళ్ళు కలవడం ఎలాగో ఫీల్ అవుతున్నారంటే, ఆయన కాళ్ళ మీదకి వెళ్ళాము, తలంచుకున్నాము, ఆయన దగ్గర దోషుల్లాగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న ఫీలింగ్ వీళ్ళల్లో వచ్చింది. ఓకే. దాంతో వాళ్ళకందరికీ కోపం ఏంటంటే, అల్లు అర్జున్ వల్లనే కదా మనకి ఈ పరిస్థితి వచ్చింది, అల్లు అర్జున్ అలా చీకిపోయింటే మనకి వచ్చేది కాదు కదా అన్న ఒక అభిప్రాయం వీళ్ళకి అందరికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అది సురేష్ బాబు మాటల్లో క్లియర్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. సురేష్ బాబు డైరెక్ట్గా అల్లు అర్జున్ పేరు చెప్పలేదు, కానీ ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి, అలా నేర్చుకోకపోతే మనకి ఇలాగే జరుగుతుంది, మీ పిల్లలకు కూడా నేర్పించండి, ఇలాగా మాట్లాడాడు. ఎగురు, నువ్వు ఇంట్లో ఎగురు, డ్యాన్స్ చెయ్యి, ఏమన్నా చేయి, కానీ బయటికి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్పాడు. నిజానికి ఈయన డైరెక్ట్గా అల్లు అర్జున్కి ఉద్దేశించి చెప్పినట్టుగా మనకు అర్థమైపోతుంది. అవును. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ సరిగా లేడు అన్న ఉద్దేశం ఆయనకి ఉంది. అది కానీ అల్లు అర్జున్ కానీ కరెక్ట్గా ఉంటే ఇది జరిగేది కాదు అన్న ఉద్దేశం ఆయనకు కనపడుతుంది. అట్లాగే తమ్మారెడ్డి భరద్వాజ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆయన కూడా ఆయనైతే డైరెక్ట్గానే అల్లు అర్జున్ది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక్కడి వల్ల ఇండస్ట్రీ మొత్తం తల దించుకునింది, దీన్ని తల దించుకునింది అనాలా లేకపోతే ఏమనాలో తెలియదు అన్నట్టుగా కూడా ఆయన రాజీపోయినాం అనాలా, తలవంపులు అనాలా, ఏమనాలా కూడా తెలియట్లేదు అనేది ఆయన మాట్లాడాడు. అట్లాగే కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా మేము సినిమా ప్రభుత్వంతో మంచిగా ఉంటాము, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము, ఇలాగంతా స్టేట్మెంట్లు కూడా దానయ్య లాంటి వాళ్ళు, పూరి కనెక్ట్స్, మైత్రి మూవీస్, సితారా వాళ్ళు ఇలాగ చాలామంది స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి చూస్తే అల్లు అర్జున్ తప్పు, అల్లు అర్జున్ వల్లనే మేము ఈ ఫేస్ చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి మనం పరిశీలిస్తే వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఇండస్ట్రీ అల్లు అర్జున్ తప్పు ఉంటే అల్లు అర్జున్ని మీరు లీగల్గా పనిష్ చేయండి, మమ్మల్ని ఎందుకు అంటారనేది ధైర్యంగా వీళ్ళు నిలబడి మాట్లాడాలి. ఆ వెన్నుముక అనేది ఇండస్ట్రీకి లేదనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు చేస్తే ఇండస్ట్రీని ఎందుకు అంటారు అనేది కదా వీళ్ళు మాట్లాడి, ఇండస్ట్రీ ఎందుకు తలంచుకోవాలి? అల్లు అర్జున్ తప్పు ఉంటే అల్లు అర్జున్ని లీగల్గా మీరు డీల్ చేయండి. మీరు పబ్లిక్గా వచ్చి అల్లు అర్జున్ని దోషం నిరూపించడానికి మీరు ఎందుకు ట్రై చేస్తున్నారు? కోర్టులో ట్రై చేసుకోండి, కోర్టులో చేయండి అనేది కదా వీళ్ళు మాట్లాడాలి. అదేం మాట్లాడట్లా. అదే ఇప్పుడు గతంలో జగన్ వీళ్ళని చేసినప్పుడు మాత్రం ఇండస్ట్రీలో చాలామంది స్టేట్మెంట్ ఇచ్చారు. నాని లాంటి వాళ్ళని కూడా చూసాం మనం ఇండస్ట్రీ. ఈవెన్ చిరంజీవి కూడా వేదిక మీద పార్లమెంట్లో, రాజ్యసభలో విజయసాయిరెడ్డి సినిమా గురించి మాట్లాడితే ఆయన చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే చెప్పాల్సిన మళ్ళీ విపరీతంగా రెచ్చిపోయాడు, సినిమా ఇండస్ట్రీ మీద ఇలా చేస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి వీళ్ళందరూ ఎందుకు ఇంత కాళ్ళబెరానికి వెళ్ళాడు? ముఖ్యంగా నాగార్జున లాంటి వాళ్ళు వెళ్ళి సెలవు కప్పుతున్న విజువల్స్ వచ్చినాక చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నా అంటే, ఆ ప్లేస్లో నేనుంటే అసలు చచ్చిపోయేవాడిని, వీళ్ళకి సిగ్గుండదా సినిమా వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీనికంతా అల్లు అర్జునే కారణమా? సో నాగార్జున మీద జరిగినప్పుడు అల్లు అర్జున్ కారణమా? నాగార్జున మీద కొండా సురేఖ మాట్లాడడానికి అల్లు అర్జున్ కారణమా? అంతకుముందే రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ ఇస్తే ఎవరు పట్టించుకోవట్లేదు, తర్వాత డ్రగ్స్కి సంబంధించి నేను పిలిపిస్తే ఎవరు పట్టించుకోవట్లేదని మాట్లాడడానికి అల్లు అర్జున్ కారణమా? అల్లు అర్జున్ అనేది ఇప్పుడు ఈ వ్యవహారం. అంతకుముందే రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ మీద కోపం ఉంది. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ తప్పేందంటే, వాళ్ళు ఏంటంటే కొంతమందితో బాగుంటారు, కొంతమందితో వాళ్ళని కేర్ చేయరు. కొంతమంది సీఎం ఉండి చంద్రబాబుతో, ఇటు కేటీఆర్తో వాళ్ళు బాగున్నారు.
ఇటు జగన్తో రేవంత్ రెడ్డిని వాళ్ళు పట్టించుకోలేదు. అందుకనే జగన్ కూడా వీళ్ళకి చిన్న రుచి చూపిద్దాం, మన పవర్ ఏంటనేది పిలిపించాడు. ఇక్కడ జగన్ ఏంటంటే అంతకంటే ఎక్కువ చేయలేని పరిస్థితి జగన్కి. ఎందుకంటే వీళ్ళు అంతకంటే జగన్కి ఏం భయపడరు. జగన్ చేతిలో ఏముంటుంది, టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్రత్యేక షోలు వేయడం, బెనిఫిట్ షోలు, ఇంతవరకే చూసుకోగలడు అతను, ఇబ్బంది పెట్టగలడు. కానీ రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టగలడు. ఎందుకు, ఇక్కడ అందరి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దాంట్లో ఏదో ఒక కొర్రి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టగలరు. అట్లాగే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. సో వీళ్ళు ప్రధానంగా ఇక్కడున్న సినిమా వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. సో ఆల్రెడీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చగలరు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని, వెళ్ళిపోండి అని చెప్పగలరు. సో ఇటువంటి పరిస్థితుల్లో వల్నరబుల్ కండిషన్లో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలిగా. ముందే రేవంత్ రెడ్డి వచ్చి 1 year అయితే ఇప్పటి వరకు ఎందుకు అఫీషియల్గా ఒక సినిమా బృందం వెళ్ళి ఆయన కలిసి ఆయనకి చిన్న సన్మానం చేసి సినిమా సమస్యలు, ఇండస్ట్రీ సమస్యలు ఆయనకి ఎందుకు చెప్పలేదు? సో ఖచ్చితంగా ఎవరైనా రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉంటే హర్ట్ అవుతారు కదా. అంటే వీళ్ళు వేరే వాళ్ళని అయితే కేర్ చేస్తారు, అదే బీఆర్ఎస్ నాయకులతో అయితే వీళ్ళు క్లోజ్గా తిరుగుతారు. మనం అంటే లెక్కలేదా వీళ్ళకి, ఒక సీఎంగా ఉంటే కూడా లెక్కలేదా అన్న కోపం ఆయనలో ఉనింది. అది ఈ సమయం దొరికింది. అల్లు అర్జున్ విషయంలో అది ఎక్స్ప్రెస్ అయింది. అది అల్లు అర్జున్ అనే తప్పు వల్ల కాదు, అది ఇండస్ట్రీ తప్పు వల్లనే అల్లు అర్జున్ కాంటెక్స్లో ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. నిజంగా అల్లు అర్జున్ తప్పు అయితే అల్లు అర్జున్ని లీగల్గా ఎందుకు డీల్ చేయకూడదు? లీగల్గా డీల్ చేసి నిరూపించి శిక్ష వేయించవచ్చు కదా. సో అది ఎందుకు చేయట్లేదు అంటే క్లియర్గా ఇండస్ట్రీ తప్పుని వీళ్ళు ఆయన మీద వేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి దెబ్బ తగిలింది. ఇప్పుడు సురేష్ బాబు వీళ్ళందరికీ ఏంటంటే రేపొద్దున వీళ్ళ సినిమాలకి లేకపోతే వీళ్ళ ఆస్తులు, సురేష్ బాబు కూడా బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. సో రేపొద్దున స్టూడియోలు వీటికి గతంలో ఎప్పుడు ఇచ్చారు పర్మిషన్లు, చెన్నారెడ్డి ఎప్పుడు ఇచ్చాడు, రిలీజ్ అయిపోయి ఉంటుంది, లేకపోతే వాటిని సినిమా పర్పస్లకు వాడట్లేదు చాలామంది. ఇవన్నీ రేపొద్దున రేవంత్ రెడ్డి తవ్వి తీస్తాడు, అక్కడ ఇబ్బందులు అవుతాయి. అందుకనే వీళ్ళందరూ సరెండర్ అవ్వడం ఏంటంటే అల్లు అర్జున్ వాళ్ళు కాదు వీళ్ళు తలంచుకుంది, వీళ్ళ వల్లే వీళ్ళు తలంచుకున్నారు, వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళు తలంచుకున్నారు తప్ప. ఈవెన్ తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం అయితే నాకు విచిత్రంగా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళు వీళ్ళెందుకు తలంచుకోవాలి? వీళ్ళు ధైర్యంగా చెప్పచ్చు కదా, అల్లు అర్జున్ తప్పైతే మీరు కోర్టులో అతన్ని శిక్షించండి, పనిష్ చేయండి లీగల్గా. మీరెందుకు మా దీనికి వస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ ఎందుకు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు అల్లు అర్జున్ వల్ల మేము తలంచుకుంటున్నాము, నువ్వెందుకు తలంచుకోవాలి? అల్లు అర్జున్ వల్ల అల్లు అర్జున్ పనిష్ చేయమని అడగచ్చు కదా మీరు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి అన్ని వ్యవహారాలు ఇక్కడే ఉన్నాయి. ఓకే, దీనికి వాళ్ళు భయపడుతున్నారు, అంతకంటే ఏం లేదు. గతంలో కూడా కేసీఆర్ బిగినింగ్లో భయపెట్టినప్పుడు భయపడ్డారు వీళ్ళందరూ, అప్పుడు కూడా ఆయన బెదిరించాడు. ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీనే ఒక సాఫ్ట్ టార్గెట్, రెండోది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. ఈ 2 యాంగిల్స్ వల్ల ఇక్కడ రాజకీయ నాయకులకి గట్టిగా కానీ ఉంటే భయపడతారు. అంత భయం ఉన్నప్పుడు ముందే వీళ్ళు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఉండొచ్చు, గద్దర్ అవార్డులు అప్పుడు స్పందించి ఉండొచ్చు, అప్పుడంతా ఎందుకు చేయలేదు? కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీ స్వయంకృతాపరాధం తప్ప అల్లు అర్జున్ విషయం అనేది ప్రధానం కాదు. ఇది అదొక కాంటెక్స్ట్ వచ్చింది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.